ఈరోజు అప్డేట్ కోసం ఆల్ ఇన్ వన్ అఖిల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మేమైతే 10వ రోజు. ఈరోజు వీడియో ఆన్ అవుదాం అనుకున్నాం. హాల్ట్ నైట్ హాల్ట్ కదా మాడ జరంతా ఫాస్ట్ అని వెళ్ళేసి వచ్చినాం. మాడకించి నైట్ ఉండే కదా, అందుకే లైట్ లేదని ఆడ వీడియో తీయాలి. ఈరోజు మార్నింగ్ వచ్చేసి 10వ రోజు అన్నమాట. 10వ రోజు వాక్ స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ వాక్ చూసుకోండి, చామల ముంగలు వెళ్ళిపోయినారు. లైట్ కోసం వెయిట్ చేస్తున్నా. ఇంకా మంచిగా సూర్యుడు వచ్చాము. మనం అయితే వీడియో స్టార్ట్ చేద్దాం. స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. ఈరోజు 10వ రోజు మన పాదయాత్రలో భాగంగా మనము కాశిరెడ్డి నారాయణ ఆశ్రమం నుండి ఉంగరాయకొండ కాశిరెడ్డి ఆశ్రమం వరకు బయలుదేరడం జరిగింది. ప్రస్తుతానికైతే స్వాములందరూ చాలా ఉత్సాహంగా నడుస్తున్నారు. ఇకపై కూడా ఇంకా ఇదే ఉత్సాహంగా ఇంకా 25 రోజుల పాటు సాగుతున్న పాదయాత్ర ఇదే ఉత్సాహంగా అయ్యప్ప స్వామి కరుణా కటాక్షలతో విజయవంతం కావాలని కోరుకుంటున్నాము. స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప అన్న స్వామి. అన్న స్వామి లొకేషన్ చాలా బాగుంది. కొత్త ఇల్లులు కడుతున్నారు. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి అనుకుంటాడా. మొత్తం గుట్ట కానేసేసి మొత్తం సాంలో ఇట్లా వస్తున్నారు. టైం అవుతలేదా నడుస్తానికి? నేను వద్దా వచ్చేసాం. సాయి అంటుంటారు శివరెడ్డిగూడెం. నాకు మంచిది శివరెడ్డిగూడెం సాయినిది. శివరెడ్డిగూడెం సాయి సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జయ. స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. ప్రతిరోజు అప్డేట్ కోసం ఆల్ ఇన్ వన్ అఖిల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పాదయాత్ర ప్రతి ఒక్క వీడియో, ప్రతి ఒక్క వ్లాగ్ మన ఆల్ ఇన్ వన్ అఖిల్ స్వామి ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. తెల్ల మంచిగా అనిపిస్తుంది. చూసా తెల్ల అనిపిస్తుంది. తెల్ల మంచు సూపర్గా అనిపిస్తుంది. వ్యూ వీడికించి సూపర్. వెళ్ళిపోయినాయి మంచిగా పక్షులు ఎగిలేటు ఉండే. వచ్చింది ఇక్కడ హైదరాబాద్ నుంచి బషీర్బాద్ నుంచి స్వామి శరణం, స్వామి శరణం. ఈరోజు మంగళవారం స్వామి శరణం మంచిగా పూర్తి చేసుకుంటాం. అయ్యప్ప మన కాశిరెడ్డి ఆశ్రమానికి వస్తున్నాము. మరి కొద్దిసేపట్లో స్వామి శరణం అయ్యప్ప. మన స్వామి మనకు సేవ చేసుకుంటూ పాదయాత్రలలో అన్ని విధాల పూజల భజనలో పాల్గొని మన స్వామి చాలా చక్కటి విషయాన్ని మనకు బాటను నడిపిస్తున్నాడు. ఆనందంగా అనిపిస్తున్నది. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప.
పెద్ద ట్రక్ చూడండి ఒకసారి. వెళ్ళో గాలి లేదు. అమ్మో ఇది షిప్ స్వామి, షిప్ ఇంజన్ అనుకుంటున్నా నేనైతే. ఎన్ని భయాలు ఇంత పెద్ద ట్రక్ స్వామి. ఇది ఇంజన్ అనుకుంటా గుంజుతుంది. ఏదో పెద్దదే ఉంది అది. కోపయ్యలు ఏమైంది స్వామి? ఫ్లవర్సా? వావ్, ఇట్స్ నైట్స్ బ్లూ ఫ్లవర్స్. ఇంకా బైక్ లో కూడా పెట్టుకోవచ్చు కూర్చోాలి. చూసా వస్తుందా పాట పాడతాం ఒకటి. అసలే పాట అసలే ఇట్లా ఆగినప్పుడు పొద్దుగాల టీలి ఇలా నీళ్ళు కొన్ని పండ్లు తింటాం అన్నమాట. తిన్నాగా అట్లా పెట్టేస్తా యూట్యూబ్లో. అట్లా చెప్తావా సామి? రావు ఇది వీడియోస్ పాదపదందా అయ్యప్ప మారే మోక్షం పెట్టు అయ్యప్ప 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 అయ్యప్ప. కేరళకు వచ్చినట్టు ఉంది ఇప్పుడే. బ్యాగ్ దగ్గర పోతుంది పోతుంది. పది రోజులు కదా కర్నూలు దాటినాం. 270 కిలోమీటర్లు నడిచినాం 10 రోజులలో. అంటే ఇంచుమించు అనుకుంటున్నాను నేనైతే. ఇదే అనమాట కాశిరెడ్డి నాయన ఆశ్రమం. మధ్యాహ్నం హాల్ట్ ఇక్కడే. ఈ స్వామిని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నా. ఈరోజు ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను నేను యూట్యూబ్లోకి. మంచిగా మాకు రోజు ప్లేస్ చూపిస్తాడు. ప్లేస్ మాకంటే ఫాస్ట్ వచ్చేస్తాడు స్వామి. మేము మెల్లగా వచ్చేస్తాం. అందరు టైంకి రావాలని ఏం రూల్ లేదు, కానీ ఏదో అట్లా స్వామి ముందరికి వచ్చేసి ఇట్లా మాకు మంచి చాప వేసి పెడతాడు అనమాట. చూడండి ఎంత పెద్ద ఉందో ముళ్ళు. కనిపించింది కదా, అయ్యా కింద పడిపోయి
నువ్వు బ్లాగులు తీసుకుంటున్నావు. ఈ సామికి వెలుగుచ్చుకుంది. ఆ సామికి ఫోన్ వస్తుంది. అవరే 2 వచ్చినాయి ముళ్ళు. ఎట్టా ఇంకన్నాయా? అయ్యప్పలు కనిపిస్తున్నాయి. వాళ్ళు 3వ బ్యాచ్ అని 2 బ్యాచ్ ముందర వెళ్ళిపోయినాయంట అయ్యప్ప దర్శనానికి. వచ్చేసి నీకు తెలుసా? వస్తుందా అది? అదన్నా ఫాస్ట్ ఊరికి వస్తాడు. అదే టఫ్ అండ్ టఫ్. చూసినావా? ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు సార్ నిత్య అన్నదానం? నిత్య అన్నదానం 20 సంవత్సరాల నుంచి నిత్యాన్ని తనం చేస్తున్నారు. లక్కే లేదు, ఎన్ని మంది వచ్చినా సరే అది బైపాస్ లేదా? బైపాస్ లేదా? జనాలు వచ్చాడు, స్నానాలు చేస్తాడు, ఇలా ఫ్యామిలీ వచ్చి వాళ్ళు తినేస్తాడు, గుడిలో మొక్కుతారు. మొక్క కొండ కూడా పోతే వాళ్ళు ఉండరు, అదే పట్టించలేదు. 12 గంటలకు అవుతుందా సార్? పొద్దున్న 9 నుంచి మళ్ళీ రాత్రి 9. నైట్ 8 గంటలకు 8 ఆరుమేల ఆడదు, 5 గంటల మేళ. ఇది లైట్ లేదా? కాశిరెడ్డి నారాయణ ఆశ్రమం డైలీ పెడతారంట ఇక్కడ ఫుడ్. ఫోన్లో ఛార్జింగ్ లేదు. అబ్బా బాగుంది. సాములు రెస్ట్ తీసుకుంటున్నారు మధ్యాహ్నం నడిచొచ్చి. ఇది గుడి, అది కూడా గుడి. నాకు ఇప్పుడు ఛార్జింగ్ కావాలి. స్వామి నడిచొచ్చారు, ఈ స్వామి కూడా నడిచొచ్చారు అందరూ. ఇగో ఇది ఆంజనేయ స్వామి కూడా. కృష్ణ నిత్య అన్నదానం. ఈ స్వామి కూడా ఆ స్వామి ఇక్కడ వండుతారు అన్నమాట. ఇతని గురువా స్వామి? ఈ ఆశ్రమం ఎప్పటి నుంచి ఉంది ఇక్కడ? ఇది 18 సంవత్సరాలు. ఆహా. ఈ స్వామి ఈయన ఇక్కడ ఉంటాడు. ఇక్కడ ఉంటాడు. మీరు కూడా కూర్చోండి సార్. నూరా వంట మాస్టరు, మా సేవకురాలు, కాశీడానికి 1,00,000 రూపాయలు చింత జ్యోతికి డైలీ పెడతారా ఇక్కడ? డైలీ పొద్దున్నే 10 నుంచి రాత్రి 10 దాకా రైతుల మీదే, స్వామికి అయితే ఆదాయం అంటే ఏం లేదు. గవర్నమెంట్ సాయం లేదు. అన్నదానానికి కూడా ఇంకా మీలాంటి భక్తులు వచ్చిన వాళ్ళు సాయం చేస్తారు అంతే. ఇంతే మందా ఇక్కడ ఉండేవాళ్ళు? మంచిగా ఉంటారు, వస్తుంటారు పోతుంటారు, అంతే తిని వెళ్ళిపోతారు. ఇక్కడంతా ఉండరు, తిని వెళ్ళిపోతుంటారు. కట్టెలు పోయి ఉన్నారు. డైలీ 200 మంది భోంచేస్తారు ఇక్కడ. ఏమంటే ఉండరు, భోంచేస్తారా వెళ్ళిపోతారు. మీరేం చేస్తారు? ఇన్ఛార్జా? మేము దీనికి కమిటీ నెంబర్, వైస్ చైర్మన్. ఏమన్నా పని ఉంటే వచ్చి చేసిపోతుంటాం. అట్లా అంతవరకే, చేసే వరకు తినే వరకు మనకేం ఏం లేదు. ఓ పని చేసినావా, ఒక ముద్ద తిన్నావా. ఎవరు లేరు, మేమే వస్తున్నాం. ఇప్పుడు 4 లాస్ట్ గ్రహణం ఉండే, అందుకే ఇప్పుడు మేమే వెళ్ళిపోతున్నాం. ఎవరు లేరు ఇంకా ఆడ ఆశ్రమంలో. ఫస్ట్ టైం లాస్ట్ వెళ్తున్నాం అనమాట. ఎవరు లేరు ఇప్పుడు. 13 కిలోమీటర్లు నైట్ హాల్ట్కి వెళ్ళాలి. మధ్యాహ్నం హాల్ట్ నుంచి వెళ్ళి నైట్ హాల్ట్కి వెళ్ళాలి.
మొత్తం అడవి ఉంది. ఆల్మోస్ట్ నేను ఒక్కనే ఉన్నా ఇప్పుడైతే. ముంగల అందరు సాములు వెళ్ళిపోయినారు. ఈరోజు అక్టోబర్ 25 సూర్యగ్రహణం పట్టిందని మేము లాస్ట్ వెళ్ళినాము. చూడండి మా డాడీ స్వామి నాతో పాటు 3 ఉండే. మా డాడీ స్వామి ఇంకిద్దరు ఉండే, వాళ్ళ వెంకలకి వెళ్ళిపోయినారు. నేను ఒక్కనే నడుస్తుంది ఇప్పుడైతే ప్రస్తుతానికి. ఇంకా గూగుల్ మ్యాప్స్లో చూసే లొకేషన్ వచ్చేసి 5 కిలోమీటర్స్ ఉంది. టైం వచ్చేసి 8 అవుతుంది టైము. ఇది ఎక్కడ అంటే నైట్ 8 అవుతుంది టైం వచ్చేసి. కరెక్ట్ 8:30 అవుతుంది టైము. ఇక్కడ ఒక్క లైట్ కూడా కనిపించలే. అంత దూరం నుంచి నడుచుకుంటూ వచ్చినా ఒక్కనే. ఇప్పుడు కనిపించినాయి లైట్స్. హోటల్ కూడా కనిపించింది ఒకటి. కొంచెం ఏమంటారు భయం లేకుండా ఇప్పటిదాకా ఆడికించి 5 కిలోమీటర్స్ ఒక్కనే నడుచుకుంటూ వచ్చేసిన. ఫస్ట్ టైం ఇక్కడ కనిపించింది అనమాట. నా వెంకల ఇంకా 3 స్వాములు ఉన్నారు అంతే. ఇక్కడ ఏదో హోటల్ ఉంది అంతే. अच्छा हो गया పదవ రోజు ఈరోజు. స్వామి శరణం. మాకు ప్రతిరోజు ఇంటర్వ్యూ తీసుకుంటున్న ఈ స్వామి ఛానల్ పేరు ఆల్ ఇన్ వన్ అఖిల్వి బట్టలు. సముద్రంలో ఇవాళ సూర్యగ్రహణం ఉండే. ఆ సూర్యగ్రహణం అయిపోయినాక స్నానం చేయడానికి నదికి వెళ్ళాడు. ఆ బట్టలు ఎవరో ఎత్తుకుపోయారంట స్వామి. జర దయచేసి స్వామి ఎవరు ఎత్తుకుపోయారు ఆ ఊరలు, జర దయచేసి మా స్వామి బట్టలు ఇచ్చేస్తే మాకు మళ్ళా రోజు మా ఇంటర్వ్యూ తీసుకుంటాడు స్వామి. స్వామి శరణం అయ్యప్ప. భిక్షలు అడిగారు స్వామి నదికి రాలేదా అని. 3వసారి వేరు బట్టలు దర్గానే కదా ఇది. కమిటీ హాలా? అప్పుడే లైన్ కట్టిరు. 6 గంటలకు వెళ్తే ఈ టైం ఎంత అవుతుంది స్వామి? యూట్యూబ్లో పెట్టండి. ఇంత టైం పడుతుందా? బాబా 13 కిలోమీటర్స్ ఈ టైం అయింది వచ్చే వరకల్లా. నైట్ అప్పుడే ప్లేట్లు పట్టుకున్నారు, కడుగుతున్నారు. మేము లాస్ట్ వెళ్ళినాం, మేము లాస్టే వచ్చినాం. నా వెంకల్లో చాలామంది మిగిలినారు. నా బ్యాగ్ ఏడుందో. నైట్ హాల్ట్. వీళ్ళంతా మాకడ ఫాస్ట్ వచ్చారు.